నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. నిజాం పాలన నుండి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన రోజున తెలంగాణ ప్రజలంతా ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అధికారులు సిబ్బందితో జాతీయ గీతాన్ని, రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. श्रीमान तेलंगाना प्रजापालना दिनोत्सव गार्ड आपका निरीक्षण के लिए हाजिर है. सम्मानगढ़ राष्ट्रीय सलाम सलामेश जनमन अधिनायक जय हे भारत भाग्य विधाता सिंध गुजरात मराठा द्राविड उत्कल विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा गावे जय गाथा जन गण मंगल दायक भारत भाग्य जय हे जय सम्मानगढ़ बाजोशस जय हे तेलंगाना जननी जय हे मुक्कटैन चेतनं जय तेलंगाना जय जय तेलंगाना जय जानपद जन जीवन जावड़ी चारु भारत विधायक वैताड़िक कन्नड़ा मंचीनालु जीवनार जन जातर अनुनित्य मुनि गानं सम्मानगढ़ इस कमांडो से रंडम्मा अम्मा कमांडो అందరికి మళ్ళీ చాలా పని ఉంది. श्रीमान सम्मान गार्ड समाप्त हुआ, नमन करने की आज्ञा. అందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం హార్దిక శుభాకాంక్షలు. ఈ తెలంగాణ ఒక విశిష్ట చరిత్ర. ఇండిపెండెన్స్ మొత్తం కంట్రీకి దొరికిన అప్పుడు ఈ కంట్రీకి ఇంటిగ్రేషన్ లో
మన ఈ భాగంకి కంట్రీలో ఇంటిగ్రేషన్ అప్పుడు జరగలేదు. కానీ తర్వాత 1948లో ఆపరేషన్ పోలో ద్వారా ఈ భాగంకి కలపడం జరిగింది. ఆ తేదీకి గుర్తుపెట్టి ఏ విధంగా ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ లో తెలంగాణ వచ్చారు. అప్పుడు ఆంధ్ర తెలంగాణ అందరు కలిపి ఆంధ్రప్రదేశ్ ఉండేవాళ్ళు. సో ఆ విధంగా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో మనము ఈ తేదీకి ఎంటర్ అయ్యాము. ఆ డెమోక్రసీ ద్వారానే ఈ రోజు మనకు ఎంత సమృద్ధి, ఎంత డెవలప్మెంట్ కనిపిస్తుంది. సొసైటీలో వచ్చిన మార్పు, సొసైటీలో వచ్చిన ఈక్వాలిటీ అన్ని ఆ డెమోక్రసీ ద్వారానే మనకు వచ్చింది. సో ఈ తేదీ మన రాష్ట్రం గురించి చాలా ఇంపార్టెంట్. మనము గుర్తుపెట్టి ఈ క్యారెక్టర్ మనము ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఈ తీసుకురావడానికి ఈ ప్రాసెస్ లో చాలా మంది బలిదానం చేశారు. వాళ్ళ ఫ్యామిలీ వదిలిపెట్టి చాలా స్ట్రగల్ చేశారు. వాళ్ళకి కూడా ఈ రోజు మేము గుర్తుపెట్టున్నాము. వాళ్ళందరికి చేసిన త్యాగం, తపం, బలిదానంతో ఈ రోజు మనకు ఒక పెద్ద రాష్ట్రం వచ్చింది. గౌరవ తెలంగాణ తల్లికి మనము అందరు కలిపి సేవ చేయాలి. ఇదే ఉద్దేశంతో మీ అందరికీ ఒకసారి మళ్ళీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం హార్దిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ వార్షిక తనిఖీలో భాగంగా సిద్దిపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించిన వీడియో క్లిప్పింగ్స్. జిల్లాలో మొట్టమొదటిసారిగా మహిళా సిబ్బందితో బ్లూ కోల్డ్ డ్యూటీని జెండా ఊపి ప్రారంభించారు. श्रीमान आपके निरीक्षण के लिए गार्ड हाजिर है। गार्ड कंधे चेस्ट एक गार्ड सेंटी कर रहेगा। बाकी गार्ड विसर्जन एक गार्ड राष्ट्रीय सैल्यूट सलामी शस्त्र। వీళ్ళు కమ్మినారా? ఏం పేరు నీ పేరు? తోటి ఉండండి అంతే. జాబ్ చేసుకుంటామంటే మేడం జాబ్ చేస్తాను మేడం. పిల్లలు అప్పుడు పిల్లలు చిన్నగా ఉండే మేడం. దొంగతనం చేసినావు కదా నువ్వు? స్నాచింగ్. నేను ఇక్కడనే ఉంటాను మేడం. నేను మార్కెట్ నేను అతన్ని వినాయకుడు చిన్న డబ్బులు పెట్టి అడగడం వల్ల మందు డబ్బులు అడుగుతావా అంటే నాపై దాడి చేసినాను. కొట్టడం కొరకడం వల్ల నాకు తీవ్ర గాయంలో అయింది. నన్ను కొట్టే సమయంలో ఇంకెవరో ఉన్నారు. నాకు తప్పిన సమయం పోలీసు ఆల్ సీనియర్స్ అంతా ఇక్కడికి వచ్చేసి అందరు కిట్స్ మెయింటైన్ చేయాలి. కిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కిట్ ఇన్స్పెక్షన్ లేదు అనుకోకండి. ఇప్పుడు డిస్పెన్సేషన్ అన్న ఒక రాంగ్ పబ్లిసిటీ అయ్యింది. ఏం లేదు, కిట్ మెయింటైన్ చేయాల్సిందే టిల్ యువర్ రిటర్న్. మీకు ఏ లెవెల్ వరకు చేయాలో ఆ లెవెల్ వరకు. ఏ లెవెల్ వరకు చేస్తారు?
మోస్ట్ ఆఫ్ ద టైం వరకు నాలెడ్జ్ ఉండదు. నేను నాకే కొంచెం అనిపిస్తాను ఏమేమి లాంగ్ కరువు తీసుకుని వచ్చేసాడు 70 ఏళ్ళు నేను. చొప్పదండి నియోజకవర్గంలోని అర్నకొండ నుండి మల్యాల ఎక్స్ రోడ్ వరకు 50 కోట్ల నిధులతో డబుల్ రోడ్ నిర్మాణానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40% కేంద్ర ప్రభుత్వం నుంచి 60% రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం, బ్లాక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ముందు చేసిన స్థానిక కాంగ్రెస్ మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. సత్యవన్న గారి నాయకత్వం, సత్యవన్న గారి నాయకత్వం, సత్యవన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మేడిపల్లి సత్యవన్న గారు సిఆర్ఎఫ్ ఫండ్స్ కింద గతంలో సిఫార్సు చేసిన ఏదైతే ఆర్నాకొండ గ్రామం నుంచి వెళ్ళి మల్యాల ఎక్స్ రోడ్ వరకు సుమారు 35 కిలోమీటర్ల సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చడానికి చేయగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ సహకారంతో 50 కోట్ల మంజూరు చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే సత్యవన్న గారికి, రేవంత్ రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనందరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంకా ఎన్నో మరిన్ని చుక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి సహకారంతో, మెడికల్ సత్యవన్న సహకారంతో మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, సత్యవన్న నాయకత్వం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మరియు ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున గద్వాల జిల్లా కలెక్టర్ బిఎన్ సంతోష్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య అతిథి ఏపీ జితేందర్ రెడ్డి స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ అమర వీరుల చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పూలమాలతో మన స్వేచ్ఛ కోసం పోరాటం చేసి అసూలు బాసినటువంటి వ్యక్తులను స్మరించుకుంటూ రాష్ట్రం ఈరోజు స్వేచ్ఛ వాయువులతో నిండి ఉండడానికి కారణభూతులైనటువంటి మహనీయులు వారంతా. వారి త్యాగాలే మనకు స్ఫూర్తిదాయకం, వారి అడుగుజాడలే మన మార్గనిర్దేశనం. వాళ్ళు చూపిన దారిలో మన అడుగులు వేస్తూ ముందు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల సుఖ సంతోషాలతో ఉండేలా దీవించమని ప్రార్థిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రభుత్వ సలహాదారు గారి కరకమలముల చేత జాతీయ పతాకావిష్కరణ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు
శ్రీ జితేందర్ రెడ్డి ఏపీ జితేందర్ రెడ్డి గారిని సాదరంగా సగౌరవంగా వేదికను అలంకరించవలసిందిగా స్వాగతిస్తున్నాం. ನಂಗರಿ ಮಾಹು ಸೇರಿ ವೇರಿ ಸುದಿ ಸಾಗುನ್ ಕೋಮಲ ಪೋಲಿ ರೇ ಅಂಗಣೆ ಮಾ ಬಾಗೆ ಖುಷಿ ರೇ ವಿಜಯಾಡಿ ಝೂರಲ ನಚಾಯಿ ರೇ ನಂಗರಿ ಮಾಹು ಸೇರಿ ವೇರಿ ಸುದಿ ಸಾಗುನ್ ಕೋಮಲ ಪೋಲಿ ರೇ ಅಂಗಣೆ ಮಾ ಬಾಗೆ ಖುಷಿ ರೇ ಆಯೋ ಝರಳೋ ಝರೆರೋ ನಾಡೋ ಫುಲ್ಲ ಪೂಟನ ಮೋರೆರೋ ನಾಡೋ ಕೇತವಾಡಿ ಹರೋ ಮರೋ धीमी 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 नाच जरा धीमी नाच ए यारी जोड़ी मेडी लो नाच धीमी धीमी नाच जरा धीमी नाच ए पाई मेडी भेड़ी लो नाच धीमी धीमी नाच जरा धीमी नाच ए यारी जोड़ी मेडी लो नाच धीमी धीमी नाच जरा धीमी नाच ए पाई मेडी भेड़ी लो नाच पिलोनी वेला में जयाड़ी तारकाती धरतीरो धूड़ भारी तूका तोराती गंगा याड़ी तारा सातरम्म बीचती छड़ती तारा करती रेची तू आड़ती सातानूर सातार्यती सातारंगिरो जीवन देती सोनेर नगरीराजी देवदाडेरी पामणी देती मोनीर तड़ चुरम चूरालेची आकड़े मापे संयाड़ी कड़ावोलेची मोनीर तड़ चुरम चूरा गौरम्म ఏలో ముంబిల నామమ్మ ఏలో ఏలో బతుకమ్మ మా బతుకులు ననుగమ్మ ఉయ్యాలో ఉయ్యాలంటూ ఊరంతా మోగాల నీ ఆట పాటలింటూ మేమంతా ఈ బంగారు బిడ్డలొచ్చిరే నా ఇంటికి తీరొక్క అరే తీరొక్క అగో తీరొక్క పూలు తెచ్చిరే నా తమ్ములు తీరైన పలహారాలే నా తల్లికి వందే మాతరం Classical dances of India. Bharatnatyam, Tamil Nadu. सोगा तारा चबीला तारा रंगीला तारा रंग बेटी जुए तारी తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన జావలీలు జాలువార కవిగా గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిలు తడుపంగా సుభిక్షంగా ఉండాలి ప్రతిదినం అది తెలంగాణ
ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై 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 తెలంగాణ. సోదర సోదరి మనులారా, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హాజరైన గౌరవ పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్, జిల్లా అధికారులకు, జిల్లా ప్రజలకు, విద్యార్థులకు, పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటి అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది. రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక. ఒక భరోసా భాగోద్యయం ఈ ఏడాది జూలై 14 నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించాం. 10 ఏళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్దల సందడి మనకు కనిపిస్తుంది. పీడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది. అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. మన జిల్లాలో ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలకు 1,81,352 రేషన్ కార్డుదారులకు 4,058 మెట్రిక్ టన్నులు ఉచిత రేషన్ సన్నబియ్యం కేటాయించడం జరిగింది. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుంది. 24-25 యాసంగి సీజన్లో 75 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జిల్లాలో 14,987 మంది రైతులను నుండి 95,378 మెట్రిక్ టన్నుల వరి ధాన్యంను మద్దతు ధరకు కొనుగోలు చేసి 21,27 లక్షల రూపాయలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. సన్న రక వరి ధాన్యానికి క్వింటాల్ ₹500 బోనస్ క్రింద ఈ జిల్లాలో 88,698 మెట్రిక్ టన్నులు వరి ధాన్యంకు 44,34 లక్షల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. అల్పదాయ వర్గానికి విద్యుత్ బిల్లులు తగ్గించి వారి గృహంలో చీకట్లను పారదోలి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకానికి 2024 మార్చి ప్రభుత్వం ఇప్పటి వరకు 25,92,41,000 రూపాయలు సబ్సిడీ అందజేసిందని తెలియజేసుకుంటున్నాం. ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించేది మహాలక్ష్మి పథకంలో మరో పథకం 20న ప్రారంభించాం. ఈ పథకం కింద జిల్లాలో 95,434 మంది లబ్ధిదారులు చేకూరింది. సబ్సిడీ అందజేసింది. రైతు రుణమాఫీ శ్రీకారం చుట్టి 58,113 మంది రైతులకు సంబంధించి అధిక పంటను పండించే దిశగా ప్రోత్సహిస్తున్నాం. ఇంద్రమ్మ రైతు భరోసా కింద ఎకరాకు 12,000 రూపాయలు పెట్టుబడి కాలం సీజన్లో 1,69,299 మంది రైతులకు 268,84 లక్షల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో ఇప్పటి వరకు 3,78,37,000 మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాలు వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 82,47,89,000 రూపాయలు లబ్ధి చేకూరింది. వ్యవసాయానికి ఉచిత విద్యలో భాగంగా జిల్లాలో 59,505
పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీనికోసం సంవత్సరానికి సుమారు 42,80,00,000 రూపాయలు సబ్సిడీ విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నాం. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేశాం. ఈ మించిన లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య రంగంపై 16,521 కోట్ల రూపాయలు వ్యయం చేశాం. జిల్లాలో 34 ఎకరాలు విస్తీర్ణంలో 101,20,00,000 రూపాయల అంచనా వ్యయంతో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు, అకాడమిక్ బ్లాక్స్, సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ మరియు ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో బుధవారం విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నందు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఆస్థాన పండితులు రామడుగు నరసింహాచారి ముఖ్య అతిథిగా విచ్చేసి విశ్వకర్మ చిత్రపటాన్ని ఉంచి పూజలు జరిపారు. ప్రపంచమే లేదు. అటువంటి విశ్వకర్మ జయంతి ఈరోజు జరుగుతున్నాం కాబట్టి గొప్పవాళ్ళు మీరందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మరి ఈనాడు యొక్క చిరుకున్న పడితే పేదారిపాడికి गायत्री महादेव की, विश्वकर्मा भगवान की, विश्वकर्मा भगवान की, विश्वकर्मा भगवान की, विश्वकर्मा भगवान की। ओम ज्योतिर्मयं निजान्नवयं प्रदीप्तं विश्वात्मकं विश्ववरं निरीशम् आद्यन्तशून्यं सकलं कलापं श्री विश्वकर्मण्यमहं नमामि। ओम तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे देवी स्वरामि सारधा। పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఈదునూరి పర్వతాలు శారద ముద్దుల మనవరాలు నందిని అనిల్ కుమార్ వారి కుమార్తె తన్వి శ్రీవిహ 3వ జన్మదిన వేడుకలను ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని సాయి సేవా సమితి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం సాయి సేవా సమితి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా ఆలయంలోని 200 మంది నిరుపేద పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తన్వి శ్రీవిహకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సాయి సేవా సమితి ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ పెండ్యాల విశ్వనాథ్ శర్మ, వేణు తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా కొద్దిగా అడతారు అమ్మ, కొద్దిగా అడతారు.
బాబా వాడాలి సార్ సార్ ఆమె ఇచ్చినాక నువ్వు ఇచ్చాను. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఈరోజు నా మనవరాలైనటువంటి తన్విశ్రీ బీహ గారిది 3వ పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు సాయి సేవా సమితిలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఈ తన్విశ్రీ పుట్టినరోజు ఇంతమంది పిల్లల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సాయి సేవా సమితిలో ఇది 3వది. ఫస్ట్ కూడా ఇక్కడనే, 2వది కూడా ఇక్కడనే చేసినాం, 3వది కూడా ఈ సాయి సేవా సమితిలో చేయడం జరిగింది. అలాగే అమ్మాయి ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి 100 ఏళ్ళు జీవించాలని వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. తెలంగాణ విలీన దినోత్సవ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులతో కలిసి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. అంతకుముందు మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాల వేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం అదే కొంచెం జరగాలి. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता
పెద్దపల్లి జిల్లా గోదావరికని శివాజీనగర్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు, మాజీ కార్పొరేటర్ సోమారపు లావణ్య, బీజేపీ రాష్ట్ర నాయకులు సోమారపు అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విశ్వకర్మ జయంతి సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం గోదావరికని చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన సందర్భంగా బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సుల్వా లక్ష్మీ నరసయ్య, బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు పెద్దపల్లి రవీందర్, బీజేపీ జిల్లా మాజీ కార్యదర్శి మహావాది రామన్న తదితరులు పాల్గొన్నారు. जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे अदा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे जय रारा కొంచెం జరగ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా మన గోదావరికని ప్రధాన చౌరస్తాలో వారి పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కేక్ కడిగేసి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ పెద్దపల్లి రవణ గారిని, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ సోమారపు అరుణ్ కుమార్ గారిని కోరుచున్నాను. వందేళ్ళ వరకు మనకు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కొనసాగాలని చెప్పి భారతదేశాన్ని అగ్రగామి దేశంగా మరి నరేంద్ర మోడీ గారు తీసుకొస్తారు. వారి మీద మనకందరికీ నమ్మకం ఉన్నది. మరి అందరు కూడా వారికి 100 ఏళ్ళు ఆయుష్ ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి అందరం కోరుకుంటాం. లాంగ్ లివ్ నరేంద్ర మోడీ గారు. వెనుక ఫోటో రాని మోడీ నరేంద్ర మోడీ నాయకత్వం నవీన్ భాయ్ ఫోటో రాని బ్యాక్ సైడ్ ఫోటో రాని శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా మన గోదావరికని ప్రధాన చౌరస్తాలో వారి పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కేక్ కడిగేసి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ పెద్దపల్లి రవణ గారిని, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ సోమారపు అరుణ్ కుమార్ గారిని కోరుచున్నాను. మరి తెలంగాణ ప్రజలకు, రామూల నియోజక ప్రజలందరికీ కూడా మరి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి గడిచిన 10 ఏళ్ళ తెలంగాణ సాధించుకున్న అనంతరం మరి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసిందో అప్పుడు ఏదైతే ఈ తెలంగాణ సెప్టెంబర్ 17కి చాలా ప్రాముఖ్యత ఉంది. మనకి 1948 స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో దానికి స్వతంత్రం రాకుండా మరి ఇండిపెండెంట్గా ఉన్నటువంటి నిజాం పరిపాలనలో ఉన్నటువంటి ఏదైతే స్టేట్ ఉందో అది తెలంగాణ. మరి అప్పటికీ మనకి ఇండిపెండెన్స్ రాకపోతే మరి అపోలో
ఆపరేషన్ అపోలోతోని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నేతృత్వంలో తెలంగాణని విమోచనం చేసి మరి భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. మరి ఇలాంటి మనం ఎంతో అమరవీరుల త్యాగ ఫలమే మరి ఈనాటి ఈ యొక్క సెప్టెంబర్ 17th మరి దీన్ని మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కనీసం ఈ రోజును కూడా గుర్తించట్లేదు. మరి ఈరోజు ఈ తెలంగాణలో ఉన్నటువంటి అమర వీరులందరూ కూడా మీ అందరూ కూడా నివాళులర్పిస్తున్నాము. మరి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ పక్షాన తప్పకుండా సెప్టెంబర్ 17th అనేది చాలా ఘనంగా మన స్వతంత్ర దినోత్సవంతో సమానంగా మరి ఈ యొక్క దినాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటామని తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రపంచంలో ఏదన్నా పేరు ఎక్కడైనా వినిపిస్తుంది అంటే ఒకటే ఒక పేరు, నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి మా దేశానికి కావాలని చెప్పేసి ఈవెన్ అగ్రగామి దేశాలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం లాంటి నాయకత్వం మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అది భారతీయులకు అందరూ కూడా గర్వకారణం. ఈరోజు 75 వసంతాలు పూర్తి చేసుకొని 76వ వసంతంలోకి ఎంటర్ అవుతున్న మన ప్రియతమ నాయకులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రామగుండం నియోజకవర్గం తరపు నుంచి, ప్రజల తరపున, అందరి తరపు నుంచి కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మా అందరి ఆశీస్సులు భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నిలబెడటానికి ఎవరికన్నా సాధ్యమవుతుందంటే అది నరేంద్ర మోడీ గారి. మరి వారు ఇలాగనే 100 ఏళ్ళు మాకు భారతదేశానికి ప్రధానమంత్రిగా కొనసాగుతూ మరి అగ్రగామి దేశం పటాల్లో మన భారతదేశాన్ని తీసుకొచ్చిళ్ళు. మరి నెంబర్ 1 దేశంగా భారతదేశాన్ని నిలబెట్టాలని చెప్పేసి భగవంతుడు వారికి ఆరోగ్యంతో పాటు ఆయుష్ని మరి ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకుంటూ మరొకసారి భారతదేశం తరపు నుంచి ప్రపంచ దేశాల్లో ఉన్న మోడీ గారి పరివారం తరపు నుంచి వారికి మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ నాయకత్వం కొనసాగాలి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మనం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే మనం రామగుండం కాన్స్టిట్యున్సీ గోదావరిఖండ్లో కూడా ఘనంగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో 1947 ఆగస్టు 15 అటువంటిది ఏదైతున్నదో అది కరెక్ట్ కాదు. తెలంగాణ విమోచనం అనేది 1948 సెప్టెంబర్ 15 రావడం జరిగింది. కాబట్టి ఆ రోజున మనం అధికారికంగా మనం తెలంగాణ విమోచన జరుపుకుంటున్నాం. రజాకారులను విముక్తి చేయడం కోసము కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క ఉత్సవాలను జరపకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. దానిలో భాగంగానే మనం తెలంగాణ ఉద్యమం చేయడం జరిగింది. భాగంగానే తెలంగాణ సాధించుకున్నాము. ఆ యొక్క సాధించుకోవడంలో భాగంగానే అధికారం జరపాల్సిన కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఉత్సవాన్ని మర్చిపోయి తమ యొక్క పబ్బాన్ని గడుపుకుంటున్నారు. ఎందుకంటే ఒక వర్గాన్ని సంతృప్తి పడడం కోసం మాత్రమే ఈ యొక్క ఉత్సవాలు అధికారం జరపడం లేదు. మనం అధికారంలో ఉన్నటువంటి మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మన విదర్భ ప్రాంతాలు ఏదైతున్నాయో అందులో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా మనం ఇదే రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం జరపనీయట్లా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారికంగా మనం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని తెలియజేస్తూ ముగిస్తాం. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఎంపీడీఓ కార్యాలయంలో, ఎంఆర్ఓ కార్యాలయంలో, ప్రాథమిక వ్యవసాయ శాఖ సంఘంలో, గ్రామ పంచాయతీ కార్యవర్గంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీఓ పూర్ణచంద్ర, రెవెన్యూ అధికారులు, ఉమ్మడి జిల్లా నిజామాబాద్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తారి రమేష్, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్తర వంగ ఇంద్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాయే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే
बोलो स्वतंत्र भारत की అరే పెద్ద బండి ఏం లేనివాడు పెద్ద బండి కొనుక్కుంటారా ఉన్నోడు లోపల పెట్టుకుంటారు नायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुरु गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जाने तव शुभाशिष माने गाये तव जय गाथा जन गण मन भारत भाग्य विधाता जय हे जय हे जय हे। నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ శిక్షణ తరగతులు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో పోషణ్ బి పడాయి బి శిక్షణ తరగతులు 3 రోజులు అనగా 17/9/2025 నుండి 18/9/2025 వరకు కమ్మర్పల్లి రైతు వేదికలో మోర్తాడ్ ఎర్రగట్ల మండలాల్లోని టీచర్స్కు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సిడిపిఓ స్వర్ణలత మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డ పోషణ మరియు సిడిపిఓ జ్ఞానేశ్వరి సూపర్వైజర్లు గంగహంస మంజుల సరస్వతి అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. అమ్మ ఎంసీపీ కార్డ్స్ ప్రవేశపెట్టడం గురించి నమోదు చేయించుకున్న తర్వాత మన పోషణ ఖాతా మరియు చిరునామా సమస్యలు వచ్చినట్టు పరిచయం చేయడం. పిల్లవాడు మొదట ఎవరితో సంభాషించడం ప్రారంభిస్తాడు. ఎవరితో సంభాషిస్తాడమ్మా? ఫస్ట్ తల్లితో. ఎలా సంభాషిస్తాడు? ఒప్పుగా అనే అక్షరాలు అంటే అలా చిన్న వర్డ్స్ అంటే మనం ఏ విధంగా వాళ్ళకి ప్రేమ వేస్తుంటే అలా సంభాషిస్తూ ఉంటాడు. పిల్లవాడు పెరిగే కొద్దీ పిల్లవాడు అదే వ్యక్తితో సంభాషించడం కొనసాగిస్తాడా? ఈ ప్రజలందరూ మరియు వారు నివసించే పర్యావరణ పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధి ఎలా ప్రభావితం చేస్తుంది? ఒకసారి చూద్దాం ఏ విధంగా పిల్లవాడి యొక్క అంటే మనం నిన్న కూడా చెప్పుకున్నాం ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ తల్లిదండ్రుల యొక్క బిహేవియర్ అవన్నీ ఉండడం, అవన్నీ పిల్లల యొక్క స్థితిగతుల మీద ప్రభావం చూపిస్తుందని చెప్పుకున్నాం కదా. ఏ విధంగా వాళ్ళని అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మేధో శక్తి కానీ అన్నింటి మీద కూడా వాళ్ళ మీద ప్రభావం అనేది చూపిస్తుంది. చూడండి, ఫస్ట్ పిల్లవాడు తల్లిదండ్రుల మరియు సంరక్షకుడు అంటే ఎవరి దగ్గర ఎక్కువ సమయం ఉంటాడు? పిల్లవాడు తల్లిదండ్రులతో ఉంటారు. వాళ్ళ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని అనుకరించే వాళ్ళ నుంచి మన భాష అనేది ఇంగ్లీష్ మాట ఏ విధంగా అదే ఎలా మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడేది మనని చూసి నేర్చుకుంటారు. మనం చెప్పడం వల్ల పదాలను మనం చెప్పడం వల్ల చూడటం వల్ల మనం మాట్లాడుతుంటే మన పెద్దవాళ్ళ కదలికల వల్ల వాళ్ళు చూసి నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అంగన్వాడీ స్కూల్, కమ్యూనిటీ హెల్పర్ మరియు ఫ్రెండ్స్. మన అంగన్వాడీకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు నేర్చుకుంటారు. మనము బాగున్నా, గుడ్ మార్నింగ్ ఇవన్నీ మనం వాళ్ళకి రాగానే చెప్తున్నాం కదా. రాగానే ఫస్ట్ ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అని నేర్పిస్తాము, నమస్కారం అని నేర్పిస్తాము. అండ్ మనము ఇంకా ఏంటి మనకి వాళ్ళు హైఫై ఇస్తారు. నీకేం కావాలి అనే ఒక చార్ట్ కూడా మన సెంటర్లో ఉంది.
అడుగుతున్నాను, మనకు నేర్పిస్తూ ఉంటాం. అంటే అంగన్వాడీ ఒక కార్యకర్త ప్లస్ హెల్పర్. ఈ కమ్మర్పల్లి మండలంలో మాకు 3 రోజుల పాటు 16, 17, 18 తేదీలలో పోషణ్ బి పడాయి ట్రైనింగ్ అంగన్వాడీ టీచర్లకు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు రోజువారీ షెడ్యూల్గా టీచర్లకు పోషణ్ బి పడాయి కార్యక్రమాల గురించి నిర్వహించడం జరుగుతుంది. పోషణ్ బి పడాయి శిక్షణ కార్యక్రమంలో భాగంగా కమ్మర్పల్లి మండలంలో మనము మోటార్ కమ్మర్పల్లి మరియు ఏరిగట్ల మండల టీచర్స్కి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటి రోజు మనము పోషణ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించాము. 2వ రోజు పడాయి పైన, 3వ రోజు పోషణ్ బి పడాయి రెండింటిపైన కూడా అవగాహన కార్యక్రమాలను శిక్షణ కార్యక్రమాలు టీచర్లకు నిర్వహించడం జరుగుతున్నది. మన నూతన జాతీయ విద్యా విధానం 2020లో వచ్చినటువంటి పాలసీకి అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయడానికి కొత్త కరిక్యులంని కూడా తీసుకురావడం జరిగింది. మరి పిల్లలకు ఎలా బోధించాలి, పూర్వ ప్రాథమిక విద్యను పిల్లలకు ఎలా నేర్పించాలి, వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా మనం ఎలా వాళ్ళని మన కమ్యూనికేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అట్లాగే గర్భిణీ బాలికలు, ఇతర లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రంలో మాత్రమే కాకుండా వారి ఇంటి వద్ద సరైనటువంటి పోషకాహారం తీసుకునేలాగా మనం ఇట్లాంటి సలహాలు సూచనలు ఇవ్వాలనేది ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మనం అంగన్వాడీ టీచర్లకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటుగా పిల్లల లోపల పెరుగుదల పర్యవేక్షణ ఎలా నిర్వహించాలి, అంగన్వాడీ టీచర్ తను బరువులు తీస్తున్నప్పుడు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు, అవి ఎలా సవరించుకోవాలి, మనం బరువు తీసుకునే పద్ధతులు ఏంటి అనేది కూడా మరొకసారి ఈ శిక్షణ కార్యక్రమం మనం నేర్పిస్తున్నాము. అదేవిధంగా తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నటువంటి పిల్లల్ని గుర్తించడము, వారికి ఎట్లాంటి పోషణ ఇవ్వాలి, వాళ్ళని ఎలా మనం ఫాలోఅప్ చేయాలి, ఒకవేళ వాళ్ళు రికవర్ అవ్వట్లేదు అంటే మనం ఫర్దర్గా ఎలా హెల్త్ డిపార్ట్మెంట్ ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎలా కన్వర్జెన్స్ చేసుకోవాలనేది కూడా ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా మేము నిర్వహిస్తున్నాము. ఇవన్నీ కూడా పోషణ మరియు అంగన్వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో టీచర్లు అందరూ కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం తర్వాత మన అంగన్వాడీ కేంద్రాలు అన్నీ కూడా మరింత పటిష్టంగా పనిచేస్తాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబేదుల్లా కొత్వాల్ సాహెబ్ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబేదుల్లా కొత్వాల్ సాహెబ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బుధవారం ఉదయం ముఖ్య అతిథి పోలీస్ గౌరవవందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ముఖ్య అతిథి తన సందేశాన్ని తెలియజేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అవ్యహస్తం గ్యారంటీ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం చూస్తున్నటువంటి తరుణం ఏంటని మీరు చూసి తెలుసుకోవచ్చు. గతాన్ని గుర్తు చేసుకుంటూ గత నాయకుల యొక్క చరిత్రలు చదువుతూ ఇలా స్వేచ్ఛా జీవనంలో గడుపుతున్నామంటే మనం ఎలా ఉన్నామనేది మనం చూడాలి, ఆలోచించాలి. ఎన్నో ప్రభుత్వాల అనంతరము చైర్స్ వేసి ఉన్నాయి కాబట్టి నిల్చున్న వాళ్ళందరూ ఆ చైర్లలో కూర్చోండి. మీకోసమే చైర్స్ ఏర్పాటు చేశారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, కాబట్టి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవనీయులు రాష్ట్ర నేటి ముఖ్య అతిథివర్యులు శ్రీ మహమ్మద్ ఒబేదుల్లా కొత్వాల్ సాహెబ్ గారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులు పెద్దపల్లి శాసన సభ్యులు విజయరమణారావు సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులు జిల్లా గ్రంథ
प्रतिमा तेलंगाना प्रजापालन दिनोत्सव गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారిని కోరుచున్నాం. Samangat Salame Shas. బ్లాక్ మెయిలింగ్ దందాలతో బ్రతికే నగునూరి రాజు మున్సిపల్ కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడ్డారంటూ అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని రామగుండం మున్సిపల్ కాంట్రాక్టర్లు తీవ్రంగా ఖండించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత భర్త రాజు కాంట్రాక్టర్లపై చేసిన ఆరోపణలపై వారు స్పందించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ పనుల్లో కాంట్రాక్టర్లు అందరూ రింగై తక్కువ కోడ్ వేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని అనడం అబద్ధమని అన్నారు. డీజిల్ దొంగ అందరినీ బ్లాక్మెయిల్ ప్రవృత్తిగా బతికే నగునూరి రాజు కాంట్రాక్టర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తమ డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. అసలే రామగుండం మున్సిపల్లో పనులు లేక చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని, అలాంటి తమపై ఎలిజిబుల్ కాకుండా కూడా కాంట్రాక్ట్కు టెండర్గా వేస్తున్నారని నగునూరి రాజు అబద్ధ ప్రచారం చేసి తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్ వేయాలని ఏం లేదు. వాడు ఇంట్లో కూర్చొని చదువుకుని ఉండి ఇంట్లో కంప్యూటర్ పెట్టుకుని కూడా టెండర్ దాఖలు చేయొచ్చు. దాని ఎట్లా సాధ్యం కాంప్రహెండ్ అనేది ఎట్లా సాధ్యం అవుతుంది? కాంప్రహెండ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఏదో మూలం చిరాకు చేశారు, జమ్ముకుంటే చేశారు. నా 7th డివిజన్లో ఇల్లు ఉంటుంది. నా ఇంటి ముంగనే 42 లక్షల వరకు నా కాంపిటీషన్ టెండర్ వేసాడు. ఇవాటి వరకు పూర్తి కాలే. 2022లో పని స్టార్ట్ అయిందంటే ఇవాళ 25 లక్షల పని పూర్తి చేసి మిగతా పని చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ 14 పైసలు ఉన్నప్పుడు స్కీమ్ మరి ఎవరు ఆపిన? ఆయన జమ్ముకు నుంచి రాగానే ఆపినామా? పని చేయంగా అడ్డం పడ్డామా? ఏమన్నా ఎవరైనా ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవద్దు. మరి అధికార పార్టీ కాంట్రాక్టర్లే అధికార పార్టీ నాయకులకు అనుగుణంగా చేస్తే మరి వివిధ పార్టీల కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు టెండర్ ఏం అడ్డానామా? ఎవరినైనా బెదిరించినామా? సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మేము మా వృత్తి కాంట్రాక్టర్, మేము సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే పెట్టగా చేత కదమ్మా? బదనాలు చేసే లక్ష్యమా లేకుంటే మీరు ఏమైనా ప్రూఫ్తో చేస్తారు? మరి ఈ పైపు లైన్ మట్టి పైపులు అంటే ఈ గత కార్పొరేటర్ కూడా 5 ఏళ్ళు కార్పొరేటర్ వీళ్ళ డివిజన్లో మట్టి పైపులు చేయలేదా? మట్టి పైపులు నడవలేదా? ఏది ఎస్టిమేట్ ఉంటే అది కాంట్రాక్ట్ పనిచేస్తాడు. దీని మీద విష ప్రచారాలు చేసుడు, ఏదో చేతులు మారినాయి. చేతులు అసలు పైసలు ఎక్కడి? పైసలు ఎందుకు చేతులు మారుతాయి? పైసలకు కాంట్రాక్టర్కు వ్యవస్థకు సంబంధం ఉందా? లేకుంటే ఇంకోటి అధికార పార్టీ కాంట్రాక్టర్లు అధికార పార్టీ అనుసంధాన నాయకులు మధ్యన నడిపించింది ఆరోపణ చేస్తాను. ఆయనే బీజేపీ మండలాధ్యక్షుడు. మరి ఏ అధికార పార్టీ క్యాండిడేట్? ఇందులో ఉన్న వాళ్ళు వివిధ రకాల పార్టీల పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాంట్రాక్టర్కు పార్టీకి సంబంధం ఉంటుందా? కాంట్రాక్టర్కు కులం కానీ పార్టీ కానీ కాదు. కాంట్రాక్టర్ అనేది ఒకటే కులం, అది కాంట్రాక్టర్ వృత్తి. దానికి కులం పార్టీ ఉంటుందా? ఎందుకు మామూలు పెట్టుకుని మీరు రాజకీయంగా విమర్శలు చేసి మీరేదో చేస్తాను మా ఉపాధి కోల్పోయే చేస్తారు మీరు? ఇదే విధంగా కొనసాగితే మేము కూడా కాంట్రాక్ట్ మూకమూడిగా ఎదిరించడానికి సిద్ధం ఉన్నాం. మేము ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ స్టేట్మెంట్ మేము పోలీస్ కంప్లైంట్ చేస్తాం, పరువు నష్ట దావా కూడా వేస్తాం. మేము దేనికి వెనుకకు వేయలేదు. సోషల్ మీడియా పోస్ట్ ఉన్నాయి. అందరికీ రామగుండం ప్రజానికాన్ని అందరికీ మా కాంట్రాక్ట్ అసోసియేషన్ తరఫున నమస్కారాలు. ఇక్కడ గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో మరియు ఇతర వార్తలలో ఒక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మీద ఆధారపడి నిత్యం ప్రతి ఆఫీసర్ని కాంట్రాక్టర్లని బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఒక దొంగ ఒక అబద్ధాల కోరి నగునూరి రాజు అనే కార్పొరేటర్ వారి భర్త అవినీతి ఆరోపణలు అంటూ ఈ రామగుండంలో ఉన్న ప్రజానికాన్ని మమ్మల్ని చాలా రకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు గురి చేస్తుండు, ఇప్పుడు కూడా గురి చేస్తున్నాడు. అయినా మేము మా వృత్తిపరంగా మేము కాంట్రాక్టర్లం కాబట్టి మేము ఎక్కడ కూడా మాట్లాడొద్దు, ఎందుకంటే మేము తెల్లారులేస్తే రోడ్ల మీద ఉంటాం, ఎందుకు వాళ్ళతో మాకు పంచాయతీ అని ఎన్నోసార్లు ఎన్నో బ్లాక్మెయిల్ చేసినా కూడా మేము చాలా ఓపికగా ఉన్నాం. కానీ ఇప్పుడు లేనిపోని అన్నీ క్రియేట్ చేసి నగునూరి రాజు అనేటోడు ఒక దొంగ కనీసం మా దగ్గర నుంచి మమ్మల్ని మేము కాంట్రాక్ట్ వృత్తి చేసుకుంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ
మా దగ్గర ఉన్న పైసలను మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసుకుంటూ మమ్మల్ని ఈరోజు ఏదో 13 కోట్లకు సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలో అవినీతి జరిగింది అని అంటుండు. అవినీతి జరిగితే ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా చేస్తున్నావా నువ్వు? అవినీతి జరిగిందని చెప్పడానికి నువ్వు ఎవరు? 13 కోట్ల వరకుకు సంబంధించి మేము 14 మంది కాంట్రాక్టర్సము టెండర్ కోడ్ చేసినాం. ఎవరైతే లెస్ పర్సెంటేజ్ చేసిరో ఆ ప్రకారంగా ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫారం ప్రకారంగా మాకు టెండర్ ఎవరైతే లెస్ కోడ్ చేసిరో వాళ్ళకి మాకు వర్క్ ఇచ్చిర్రు. అంతేగాని లేకపోతే ఇంట్లో కూర్చుంటేనేమో నామినేషన్లో పిలిచేమో ఇయ్యలే. మీడియా మిత్రులకి మరియు రామగుండం ప్రజానికానికి ఒకటే చెప్తున్నా, వాడొక దొంగ. ఇదివరకు ఎన్నోసార్లు అధికారులకి మరియు కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మా కమిషనర్ గారికి కూడా విన్నవించుకుంటున్నాం. వాడొక దొంగ. ఎటన్నా పోతే డీజిళ్ళ మీద వసూలు చేస్తే డీజిల్ ఓపియాలంటే మా శానిటేషన్ సెక్షన్ వాళ్ళు తలకాయలు కొట్టుకుంటూ వాళ్ళ జేబులోకి వెళ్ళి పైసలు ఇచ్చిండు. ఇక్కడున్న కాంట్రాక్టర్లు అందరం 4% ఆయన డివిజన్లో వర్క్ చేస్తే 4% కమిషన్ ఇవ్వండి, వర్క్ చేయనియలే. ఇప్పటి వరకు కూడా విజిలెన్స్లోకి పెడితే మాకు ఇప్పటి వరకు బిల్లులు రాలే. గత 10 సంవత్సరాల నుంచి నువ్వే బ్రోకర్ కానివి. నీకన్నా నయం ఆ వీకరెడ్డి కాడ, చౌరస్తా కాడ అడుక్కునేటోళ్ళు నయం. వాళ్ళు నిజాయితీగా వాళ్ళు చేత కాకుండా అడుక్కొని తింటురు. నువ్వేం చేస్తున్నావు అబ్బాయి? మా వ్యవస్థలా మేము కాంట్రాక్ట్ చేసుకొని బతుకుతున్నాం. మా జీవనోపాధి కోల్పోయేలా నువ్వు మాట్లాడుతున్నావు కదా. నీకు అసలు పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? నీ పని ఏంది? నీ వృత్తి ఏంది? బ్లాక్మెయిలింగ్ నీ వృత్తి, అబద్ధాలు 420 వ్యవహారాలు నీ ప్రవృత్తి. నువ్వు మాట్లాడేది? నువ్వు అసలు ఏ పార్టీలు ఉంటావు, ఎవరికి చెంచాగిరి కొడతావు, ఎవరికి బ్లాక్మెయిల్ చేస్తావు అనేది రామగుండం ప్రజానికాలు ఉన్న అందరికీ తెలుసు. గత ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు, మేధావులు, కార్మిక నాయకులు ప్రతి ఒక్కరు ఉన్నారు. వీళ్ళెవ్వరూ అవినీతి గురించి మాట్లాడట్లే, మున్సిపల్ గురించి మాట్లాడట్లే, రామగుండం నుంచి ఎవ్వరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలే. అయ్యా మేధావి, నువ్వు 420 బ్లాక్మెయిలిస్ట్ కదా, నీకొక్కనికే అవినీతి గురించి జరిగితే ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నువ్వు ఎన్ని ఫండ్స్ తీసుకున్నావు, మా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఎన్ని పర్సెంటేజ్ తీసుకున్నావు అనేది నీ చరిత్ర తెలియదు అనుకుంటున్నావా? నీ డ్రామాలు ఇకనైనా ఆపుకో. ఈరోజు దమ్మున్న ఒక నాయకుడు వచ్చిండు రామగుండానికి. ఎన్నడూ జరగని నవ నిర్మాణ పనులు 100కి 100% చూస్తుంటా. బ్రోకర్గా నీకు చూడలేకపోతే కళ్ళున్నాయి, మేము చూపెడతాం ఎక్కడెక్కడ పనులు ఎత్తున్నా అనేది. కొన్ని ఊర్లు అన్నా మేము దొంగలమా అన్న? మేము పని చేసుకొని బతుకుతాం అన్న. మా మీద అవినీతి మార్గాలు ఎందుకు? హైదరాబాద్ నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు, ముంబై నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు, కరీంనగర్ నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు 5% ఎక్సెస్ తీసుకున్నారు. CDMA ఆఫీస్లో మీరు లెటర్ పెట్టండి సార్. మీరందరూ చదువుకున్నారు, మేధావులే కదా. CDMA ఆఫీస్ నుంచి లెటర్ పెట్టండి. ప్రతి ఒక్క వరకు ఎక్సెస్ 4.99% నుంచి 3% దాకా ఎక్సెస్ జరుగుతున్నది. అది అని కళ్ళు కనబడతలేవా సార్? మేము అడుగుతున్నాం. 10 సంవత్సరాల నుంచి మనోవేదనకు గురవుతున్నాం సార్. ఇప్పటి వరకు కూడా బిల్లులు రాలే. అవన్నీ తెలిసి ఈ బ్రోకర్ పనులు ఎందుకు సార్? వాడల ఏ గల్లీలో అయినా కూడా వర్కులు నడుస్తున్నాయి. దయాదండం పెట్టుకొని మేము పనులు చేసుకుందామని ఒక మంచి ఆలోచనకు వచ్చినాం. ఎవడో హైదరాబాద్ ఓడు, ఎవడో వరంగల్ ఓడేస్తే కనీసం ఒక లీడరు ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ. ఇవన్నీ సోయ లేకుండా నీ డివిజన్ లేపించినాం కదా 2 కోట్ల వర్కులు. దయాదండం పెట్టినావు కదా, వాడు ఇంటలేడంటే మాకే కదా ఫోన్ చేసింది. వాళ్ళతో మాట్లాడు, ఆ రోడ్ ఏపీ ఇదేపీ అని. దాని మీద కూడా కాంట్రవర్సీ చెప్పినావు. గౌరవ ఎమ్మెల్యే గారు 2 కోట్ల వర్కులు చేసిండు నీ డివిజన్లో. నువ్వు ఎన్ని మాటలన్నా, ఎన్ని బ్రోకర్ వేషాలు వేసినా కూడా నీకు చిత్తశుద్ధి లేకపోతే ఊరుకో. కానీ ఉత్తగా జరుగుతున్న అభివృద్ధిని కాదని మా కాంట్రాక్టర్ల మీద ఏదో అరిగోస ఉంచుకోవాలంటే జనాలు ఎవరు చూస్తూ పిచ్చోళ్ళు కాదు. ఖచ్చితంగా దీనికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా సమాధానం చెప్తారు. దయచేసి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. మీరేమో అంటున్నారు కదా పేపర్స్ ఏదో డాక్యుమెంట్ టెండర్ ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్లో ఎలిజిబుల్ లేని కాంట్రాక్టర్లకి వర్కులు ఇచ్చిర్రు అని పెడుతున్నారు కదా. RTA సమాచార హక్కు అనే ఒక హక్కు ఉన్నది కదా, దానికి సంబంధించిన RTA పెట్టి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని నిజంగా వెరిఫై చేసి అలా ఎలిజిబుల్ లేకపోతే కలెక్టర్ గారు, ACLB మేడం గారు, మా కమిషనర్ గారు, మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ SC వీళ్ళంతా చదువుకోకుండానో లేకపోతే ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ వాళ్ళ ఇంట్లోదో మా ఇంట్లోదో కాదు కదా సార్ మేము అడిగేది. ఇవన్నీ ఉండగా కూడా బయట వాళ్ళు వచ్చి 5% లెస్కి ఎక్సెస్కి వర్క్ చేస్తే కూడా కనీసం ఏ ఒక్కరు మాట్లాడారు. మేము ఏదో మా కింద సార్ మీరు రాండి సార్ మేము చూపెడతాం. ఒక్కొక్క మా డివిజన్, మాది ఇంద్రనగర్, మా డివిజన్లో 200 మంది కార్మికులు పని లేకుండా ఊరుకుంటుండ్రు. వాళ్ళు తిడుతున్నారు బస్సులకు పోతే.
పనులు లేవు ఎట్లా బతుకుడు అని. అది నీకు తెలిసి కూడా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? కనీసము ప్రజాప్రతినిధిగా మంచి చేయాలి. ఊరు ఇంత బాగుపడతా అంటే ఊరు గంగలు కలుస్తుంది, ఊరు ఇబ్బంది అవుతుంది అని ఇవేం మాటలండి. మీరందరూ కూడా మీ అందరికి ఒకటే విన్నమించుకొని చెప్తున్నాం, ఎక్కడైనా పనులు జరుగుతున్నాయా లేవా అనేది మీరు పూర్తి స్థాయిలో విచారణ చేపించి మాట్లాడుర్రి. మేము గత 10 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడ్డాం సార్. ఇప్పటివరకు కూడా పేమెంట్లు ఒక్కొక్కరికి 50 లక్షలు 60 లక్షలు 70 లక్షల పేమెంట్లు రావాలి. మేము ఇంకా అరిగోస పెడుతున్నారు. ఇదేం పద్ధతి? ఇక్కడ రామగుండంలో 100% పనులు నడుస్తున్నాయి. వేరే మెదక్లో 4% ఎక్సెస్. నేను మొన్న ఒక టెండర్ వేసిన, నేను 4.99 వేసిన, నా కిందోడు 4% ఎక్సెస్ వేసిండు, వానికి వర్క్ వచ్చింది. ఎక్కడ కూడా 4th కాలు 5th కాలు 6th కాలు 10th కాలు నడుస్తుంది. ఓన్లీ రామగుండంలోనే వర్క్స్ నడుస్తున్నాయి సార్. మీకు కావాలంటే ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ procurement తెలంగాణ.com కొడితే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇదేమో ఆలోచితనం, పైసలు అడుగుడు, బ్లాక్మెయిల్ చేసుడు, ఇవన్నీ ఎందుకు? మేము ఇక్కడ రామగుండమోడు బతకొద్దా? ఇక్కడికి వెళ్ళి ఊరిచ్చిపెట్టి వెళ్ళిపోవాలా మీ బ్లాక్మెయిల్ తనం చేయడానికి? ఖబర్దార్ చెప్తున్నా, ఇంకొకసారి మా కాంట్రాక్టర్ల జోలికే కానీ వార్తకే కానీ వస్తే ఇంతకు మించిన చర్యలు 100% ఉంటాయి. సర్వం కోల్పోయినాం, ఇక మొత్తం కోల్పోయేది ఏం లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం, మేము చాలా ఇబ్బందులలో ఉన్నాం. ఇంకా మీరు ఇబ్బందులు వేస్తే ఖచ్చితంగా దాని మీద చర్య మీరు చూడాల్సి వస్తుంది. విలేకరులందరికీ ఒకటే చెప్తున్నాం సార్, మేము ఎట్లాంటి ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్లోనే టెండర్ వేసాం. ఖచ్చితంగా ఎవరికి ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా కంపల్సరీ ఆర్టీఐ పెట్టేసి లేకపోతే సంబంధిత అధికారులకు అడిగి మీరు డాటా తీసుకోవచ్చు సార్. ఇదే మేము కోరుకుంటున్నాం. ఐసీడీఎస్ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో పోషణ్ బి పడాయి బి శిక్షణ తరగతులు 3 రోజులు అనగా 17/9/2025 నుండి 18/9/2025 వరకు ముచ్కూరు రైతు వేదికలో భీమగల్ వేల్పూర్ మండలాల్లోని టీచర్స్కు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సూపర్వైజర్ శారద మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డకు పోషణ మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. భీమగల్ మరియు వేల్పూర్ మండల టీచర్స్ అందరికీ ఇక్కడ పోషణ్ బి పడాయి బి ట్రైనింగ్ ముచ్కూరు రైతు వేదికలో 3 డేస్ ఇవ్వడం జరుగుతుంది. 16 నుంచి 18 తేదీ వరకు పోషణ్ బి పడాయి బిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా నవచేతన, ఆధార్శీల మరియు శామ్యం పిల్లల గురించి టీచర్లందరికీ అవగాహన కలిగించడం జరిగింది. పిల్లలకు శామ్యంలో వచ్చిన పిల్లలకి ఎలాంటి వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రతి నెల బరువు ఎలా పెరగాలి, దానిపైన అవగాహన కల్పించడం జరిగింది టీచర్లకి. 6 years పిల్లలకి పరిశుభ్రత, వాళ్ళకి ప్రీ స్కూలు కార్యక్రమాలు ఎలా చేయాలి, మనకు అందుబాటులో దొరికే మెటీరియల్తో ఎలాంటి TLM రెడీ చేసుకోవాలి, వాటిపైన వాళ్ళకి టీచర్స్ అందరితో వివిధ రకాలైన వాళ్ళకి చార్ట్స్ తయారు చేయించడం జరిగింది. అంటే పిల్లలకి అవి చూపించి పిల్లలతో చేయించి మళ్ళీ ECC డే అని ఉంటుంది ప్రతి నెల 4వ శనివారము. అయితే ఆ ECC డేలో మన ప్రతి నెలలో టీచర్లు చేసే కార్యక్రమాలు అంటే పిల్లలతో చేయిస్తారు. వాటిని పిల్లలతో చేయించిన కార్యక్రమాలు ప్రతిరోజు చేయించి తల్లిదండ్రుల్ని ఆ రోజు 4th శనివారం రోజు పిలిపించి మీటింగ్ పెట్టి తల్లులకు ఏంటంటే ఏ పిల్లలైతే చేయిస్తారంటే వాళ్ళ పిల్లలు వస్తారు కదా, ఆ పిల్లలతో చూపిస్తారు చేసి. అప్పుడు తల్లులు వాళ్ళు చూసి మా పిల్లలు ఇంత అంగన్వాడీ స్కూళ్ళలో ఎంత అభివృద్ధి ఉందా అని ఆ తల్లులకు కూడా అవగాహన ఉంటుంది. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా వాళ్ళగా అన్ని టీచర్ చెప్పినవన్నీ చేస్తూ ఉంటారు. మన అంగన్వాడీ స్కూల్స్ కూడా అభివృద్ధి చెందడానికి కూడా ఇది కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమము ECC డే అనేది. ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని అంతర్గా మండల అధ్యక్షులు బోడకుంటి సుభాష్ ఆధ్వర్యంలో అంతర్గా మండల ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొని రక్తదానం చేసిన వారిని అభినందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా సేవా పక్వాడ్ కార్యక్రమాలను తీసుకుని 15 రోజుల పాటు వివిధ రూపాలలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. అనంతరం రక్తదాతలకు ప్రోత్సాహం అందించేందుకు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని ఫ్రూట్స్ మరియు ఎగ్స్ అందజేశారు.
భారత్ మాతా की జై జై బీజేపీ జై బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి భారత్ మాతా की జై భారత్ మాతా की జై జై బీజేపీ జై బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఇది కాఫీ దగ్గర नरेंद्र मोदी गारी नायकत्व भारत माता की जय भारत माता की जय जय माता भारत माता जय जय माता भारत माता बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद मंत्र संजय रेड्डी गारी नायकत्व मंत्र संजय रेड्डी गारी नायकत्व ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా మహానేత అయినటువంటి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సేవా కార్యక్రమాలతో ఈ 15 రోజులు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అంతర్గా మండలం అధ్యక్షులు బోడకుంటి సుభాష్ గారి నేతృత్వంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకోవడం శుభ పరిణామంగా భావిస్తూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రక్తదానం మహాదానం. ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేస్తున్నటువంటి మా కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఈ దేశంలో ఈ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతోటి లిఖింపబడేటువంటి పేరు మన ప్రియతమ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పేరు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇవాళ ఈ స్వాతంత్ర భారతంలో 78 ఏళ్ల స్వాతంత్ర భారతంలో 50 ఏళ్లకు పైగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి అనేక నూతన సంస్కరణలు తీసుకొచ్చింది నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత. ఒకవైపు సంక్షేమం అభివృద్ధి, మరొక వైపు రక్షణ భద్రత. అదే లక్ష్యంగా ఈరోజు 15వ ఆర్థిక దేశంగా ఉన్నటువంటి మన ఈ భారతదేశాన్ని 4వ ఆర్థిక దేశంగా నిలబెట్టడమే కాకుండా రేపు ప్రపంచ దేశాలకి విశ్వగురువు స్థానంలో మన భారతదేశాన్ని నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి అకుంఠిత కృషి ఎనలేనిదిగా ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ వారు
ఎంతో మంది భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేటటువంటి వ్యక్తిగా ఈరోజు దేశం గర్వపడతా ఉన్నది. ఈ దేశ చరిత్రలో ఇల్లు కుటుంబం లేనటువంటి వ్యక్తి ప్రధానిగా ఎవరన్నా ఉన్నారంటే అది నరేంద్ర మోదీ గారు. ఈ దేశం వారి ఇల్లు, దేశంలో ఉన్నటువంటి ప్రజలే ఈరోజు వారి కుటుంబ సభ్యులుగా భావించి దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే ఇవాళ వారు చేస్తున్నటువంటి కృషిని నిజంగా కూడా యావత్ భారతావని హృదయాల్లో పెట్టుకుంటా ఉన్నది. కాబట్టి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మేము ఆ భగవంతుణ్ణి కోరుకుంటా ఉన్నాము. ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇంకా ఈ దేశ ప్రజల కొరకు, ధర్మం కొరకు పోరాటం చేసేటువంటి, పని చేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది నిజంగా కూడా మేము భారతీయులుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా గర్వపడుతూ ఈ ప్రాంత ప్రజలందరి తరపున మరొకసారి పెద్దలు గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు మాన్యులు శ్రీ నరేంద్ర దామోదరదాస్ మోదీ గారి యొక్క 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని అంతర్గాం భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అంతర్గాం మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి గారు ఇచ్చేయడం జరిగింది. మరి మోడీ గారు అవలంబిస్తున్నటువంటి విధానాలు మన భారతదేశం యొక్క సౌలభ్యం కోసం, మన భారతదేశం యొక్క దేశ రక్షణ కోసము మోడీ గారి లాంటి నాయకుడు దొరకడం మన 140 కోట్ల భారతీయుల ఒక చిరకాల వాంఛ, చిరకాల కోరిక. ఇట్లాంటి మోడీ గారి లాంటి ఒక నాయకుడు మనకు దొరకడం మన దేశ ప్రజల యొక్క దేవుడిచ్చినటువంటి వరంగా భావిస్తూ అట్లాంటి ఒక వ్యక్తి విశ్వ గురువుగా ప్రపంచ దేశాలు సైతం మెచ్చుకున్నటువంటి మహానేత 15వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు 4వ స్థానంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప మహానీయుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ రక్తదాన శిబిరం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సేవా పత్వాడి యొక్క కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు నిర్విరామంగా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలనేటువంటి కృత నిశ్చయంతో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా బ్లడ్ డొనేట్ చేసి మోడీ గారికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శ్రీమతి కందుల సంధ్యారాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్జీవన్ ఏరియా జీఎం కార్యాలయం ఆవరణంలో బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జీఎం డి లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం రాగా హైదరాబాద్ సంస్థానంలో 1948 సెప్టెంబర్ 17న మువ్వనెల జెండా ఎగిరిందని తెలిపారు. నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలు విముక్తి పొంది స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నట్టు తెలిపారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे
ఈ సందర్భంగా ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని మన ముఖ్య అతిథులని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఎటువంటి అందరూ కూడా వేదిక మీద రావచ్చు. అందరికీ గుడ్ మార్నింగ్. కలిగి ఉన్నారు. అది ఒక్క స్వాతంత్ర రాజకీయ భారతమే కాదు, పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారు. దీనిని స్ఫూర్తిగా సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుచున్నాను. నేను పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర తెలంగాణ సాధించే ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను. ఒక ముఖ్యమైన రోజు అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కొన్ని సంస్థానాలు వేరే వేరే అప్పటి రాజుల యొక్క ఆధీనంలో ఉండేటివి. భారతదేశం మొత్తం ఒకటిగా ఉన్నప్పుడు కొంతమంది మేము స్వతంత్రం ప్రకటించుకొని మేము కలవము అనడం జరిగింది. అందులో నిజాము, మన తెలంగాణలో ఉన్న నిజాము రాజు ఒకరు, అట్లా కాశ్మీర్లో కూడా అనుకుంటాను. అప్పుడు ఊహించండి ఒక్కసారి, మొత్తం భారతదేశం ఒకటిగా ఉండి నడిబొడ్డున ఉన్న తెలంగాణ కనుక ఇట్లా స్వతంత్రంగా వేరే రాజ్యంలాగా ఉండి వాళ్ళు వేరే దేశాలతో కనుక అయితే మన భారతదేశ పరిస్థితి ఎట్లా ఉండేది. అప్పుడు వెంటనే మిలిటరీని, మన భారతదేశ మిలిటరీని అటు హైదరాబాద్ చుట్టుముట్టడం జరిగింది. వెంటనే అది లొంగిపోయి దాన్ని మన భారతదేశంలో కలపడం జరిగింది. సో ఈ రోజుని మనము ప్రజాపాలన దినోత్సవంగా మన తెలంగాణ ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ప్రజాపాలన అనేది ప్రభుత్వం యొక్క దాని ప్రకారము ప్రజలతో మమేకమై ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రజల దగ్గరికే ప్రభుత్వం వచ్చి ప్రజల యొక్క సమస్యలను తీర్చే యొక్క ప్రభుత్వం అని గవర్నమెంట్ వారు డిక్లేర్ చేయడం జరిగింది. దీనికి ఇందులో పాల్పంచుకున్న అందరికీ అభినందనలు మరొకసారి. అట్లనే భారతదేశ ఐకమత్యానికి ఈరోజు చరిత్రలో ఎప్పటికీ ఉండిపోతుంది. మరొకసారి ఈ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మరొకసారి. థ్యాంక్ యూ ఆల్. సెంట్రల్ గవర్నమెంట్ వారి ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మీరు గమనిస్తున్నారు, అంటే మనం కొన్ని దేశాలకు పోతే ఇట్లా ఒక చిన్న సిగరెట్ ముక్క కూడా కింద పడి ఉండదు. ఒక దగ్గర ఉమ్మి వేస్తే కనుక $200 ఫైన్ వేస్తారు. కొన్ని సింగపూర్ అట్లాంటి చోట్ల అంత పరిశుభ్రతకి అంత ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే దేశాలతో ఉన్నాయి. మనకున్న గ్రామీణ నేపథ్యం అయితేనేది, దానివల్ల కొన్ని చోట్ల మనం గమనిస్తుంటాం ఇంకా మనం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది, అవునా కదా? అయినా కానీ మనం గమనిస్తున్న గత 10 ఏళ్లలో చాలా వరకు మెరుగుదల వచ్చింది మన శుభ్రత, మన పక్కన దానికి. మీరు గమనిస్తే ఒక శుభ్రంగా ఉన్న ఒకటి వాతావరణం కానీ రోడ్లు కానీ ఉంటే ఎట్లుంటాయో ఊహించండి. ఎక్కడికక్కడ పడేసి చెత్త కుప్పలు ఎట్లా ఉంటుందో ఊహించండి. సో మనము మన ఇల్లు కానీ, మన గల్లీ కానీ, మన వాడ కానీ, మన ఊరు కానీ, మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీ అందరు కూడా అంతే కూడా. ఎందుకంటే అది ఒక ఇల్లు చూస్తాం అనుకోండి, ఒక ఇల్లు చూస్తే ఇంట్లో పోతే శుభ్రంగా ఉన్నది ఒక రకంగా ఎట్లుంటుంది, ఇంటి ముందర కానీ ఇంట్లో ఇంకొకళ్ళు ఇంటికి పోతే కనుక చిందరవందరగా ఉన్న దాన్ని చూస్తే మనకి ఎట్లా ఫీలింగ్ కలుగుతుంది అంటే రెండింటికి తేడా ఉంటుంది. అట్లనే మన యొక్క అన్ని చోట్ల ఈ శుభ్రతను పెంపొందించడానికి సెంట్రల్ గవర్నమెంట్ వారు చేస్తున్నారు. మీరందరూ మనందరం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మెరుగుపరుస్తూ వస్తున్నాం. ఇంకా కొంచెం మెరుగుపరుచుకుందాం. అందులో భాగంగానే స్వచ్ఛతా హీ సేవ అని ఈ రోజు నుంచి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కూడా 15 రోజుల ప్రోగ్రాం పెట్టారు. ఇందులో భాగంగా మనం చాలాసార్లు చూసాం. లాస్ట్ టైం కూడా కొన్ని మన దగ్గర మన డిపార్ట్మెంట్స్లో ఏమన్నా మిగిలిపోయిన వాటిని తీసేయడం కానీ, వేరే చుట్టుపక్కల ఊర్లో కానీ, మన కాలనీలో కానీ శుభ్రంగా లేని వాటిని గమనించి ఇక రెగ్యులర్ శుభ్రంగా ఈ కార్యక్రమాలు చేద్దాం. దీంట్లో కూడా పాల్పంచవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనివల్ల మీరు మన డిపార్ట్మెంట్కి, మన సింగరేణికి
క్లీన్లీనెస్, హైజీన్, శుభ్రతని పెంపొందించే దాంట్లో మీరందరి యొక్క తోడ్పాటును, మీ అందరి భాగస్వామ్యం కూడా ఉంటుంది. అట్లా ఉంచి మన క్లీన్ ఇండియా, క్లీన్ తెలంగాణ, బ్యూటిఫుల్ రామగుండం లాగా చేయడంలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో గల బీజేపీ జెండా వద్ద భారతీయ జనతా పార్టీ లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండల అపర్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తొలిదశ తెలంగాణ ఉద్యమ నాయకులు కందుల సంధ్యారాణి, మేరుగు హనుమంత్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మరియు ముఖ్య అతిథి హనుమంత్ గౌడ్ మరియు సేవా అభియాన్ నియోజకవర్గ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవం పేరుతో నిర్వహిస్తూ తెలంగాణ చరిత్రను కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తుందని, ఇది హేయమైన చర్య అని, ఆపరేషన్ పోలో పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నిరంకుశ పాలనను మెడలు వంచిన రోజుగా తెలంగాణ విమోచన దినోత్సవంగానే అధికారికంగా జరపాలని భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ తొలిదశ ఉద్యమ నాయకులు ఆనాడు 1969లో తెలంగాణ తొలిదశలో భారతీయ జనతా भारत माता की जय, भारत माता की మాజీ రాష్ట్ర కార్యదర్శి యాదవ్ వెంకటరమణ గారిని భారతమాతకు భారత్ మాతా की जय, भारत माता 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 अभियान तेलंगाना जय, तेलंगाना जय, तेलंगाना जय, तेलंगाना जय, तेलंगाना जय, भारत माता की जय, जय तेलंगाना जय, तेलंगाना जय, तेलंगाना जय, तेलंगाना जय, तेलंगाना जय, तेलंगाना जोहार तेलंगाना మన వీరులకు जोहार 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 तेलंगाना మన వీరులకు जोहार जोहार भारत माता की जय, भारत माता की जय, भारत स्वतंत्र भारत की जय, भारत स्वतंत्र भारत की जय, जय तेलंगाना जय, तेलंगाना హలో ప్రోగ్రామ్ బీజేపీ భయ్యా तब शुभ नामे जाए, तब शुभ आशीष मांगे, जाहे तब जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय తెలంగాణ. తెలంగాణ విమోచన దినోత్సవం నేడు 1947 ఆగస్టు 15న ఈ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి ప్రజలంతా స్వాతంత్ర సంబరాల్లో ఉంటే మన తెలంగాణకి మాత్రం 1948 సెప్టెంబర్ 17 అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత మన తెలంగాణకి స్వాతంత్రం రావడం జరిగింది. దేశ ప్రజలంతా స్వాతంత్ర సంబరాల్లో ఉంటే తెలంగాణ ప్రజలు మాత్రం నిజాం రజాకార్ల ఆకృత్యాలకి బలై అనేక మంది ఆడబిడ్డల మానభంగాల ఆర్తనాదాలతో అనేక మంది ఉద్యమకారుల బలిదానాల రక్తంతో తడిసి ముద్దైనటువంటి చరిత్రని తెలంగాణ సమాజం మరవద్దని చెప్పి సందర్భంగా భావిస్తూ ఉన్నాం. అందుకొరకే ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఇవాళ ఘనంగా నిర్వహిస్తూ తెలంగాణ
గత చరిత్రని సమాజానికి మళ్ళొక్కసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు అపర్ణ గారి ఆధ్వర్యంలో మా సీనియర్ నాయకులు పేరుగు హనుమంత్ గారు, మండల అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులంతా కలిసి ఈరోజు ప్రధాన చౌరస్తాలో ఉన్నటువంటి జెండాని ఆవిష్కరించి ఇవాళ సమాజాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. మేము ఆనాడు పోలో ఆపరేషన్ ద్వారా మన సైన్యం సహకారంతో ఇవాళ తెలంగాణకి స్వాతంత్రాన్ని ఏదైతే మనం సాధించుకున్నామో తప్పకుండా ఈ చరిత్రని వచ్చేటువంటి తరానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. కేవలం ఓట్ల కోసమే ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి తప్ప తెలంగాణ చరిత్రని సమాజానికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తలేరు. ఈరోజు అవాస్తవాలని వాస్తవాలుగా సృష్టించి ఓట్లను దండుకునేటువంటి ప్రయత్నం ఈ రెండు పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి. కాబట్టి సమాజం గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ మళ్ళొక్కసారి ఈరోజు తెలంగాణ స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి సందర్భంలో ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందులో అమరులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక జోహార్లని అర్పిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, భారత్ మాతాకి జై. తెలంగాణ ఆత్మ బావుట ఎగరేసినటువంటి రోజు, చరిత్రలో మరచిపోలేని రోజు ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17. ఆనాడు 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వతంత్రం సిద్ధిస్తే 13 నెలలు నిజాం రజాకారులు చేసినటువంటి అకృత్యాలలో 1948 సెప్టెంబర్ 17న ఆనాడు మిలిటరీ ఆపరేషన్ పోలో పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆఖరి నిజాం నవాబు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క మెడలు వంచి ఈరోజు మన తెలంగాణను విమోచనం చేసిన రోజు తెలంగాణ విమోచన దినోత్సవం. మరి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అధికారికంగా నిర్వహించాలని ఆనాటి టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ ఏదైతే ఉన్నదో అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ గద్దెనెక్కిన తర్వాత అనేక సార్లు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చేయాలని చెప్పి డిమాండ్ చేసింది. కానీ గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఎటువంటి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం, ఈనాడు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరుతోని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పక్కన పెట్టి తెలంగాణ చరిత్రను వక్రీకరించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. కేవలం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సంతుష్టీకరణ కోసం, మైనార్టీ ఓటు బ్యాంకు కోసం ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వక్రీకరించి తెలంగాణ ఆత్మ బావుట చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇది ప్రజాపాలన దినోత్సవం కాదు, ఇది ముమ్మాటికి తెలంగాణ విమోచన దినోత్సవం. ఇది నిజాం నవాబు యొక్క మెడలు వంచిన దినోత్సవం. కాబట్టి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇదే పేరుతో అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భారత్. ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క దినోత్సవం సందర్భంగా అట్లానే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా మహారాష్ట్రలో 5 జిల్లాలు, 3 జిల్లాలు కర్ణాటకలో, 10 జిల్లాలు మన తెలంగాణలో. వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో మాకు అధికారికంగా మేము 2 రాష్ట్రాలు చెప్తేనే మేము చేస్తలేము, ఇది చేయాలని చెప్పి డిమాండ్ చేసింది కేసీఆర్. తర్వాత కేసీఆర్ ఎక్కిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఈయన డిమాండ్ చేసి అధికారం చేయాలని. ఇప్పుడు రెండే ఈ రెండు కూడా మానసిక రోగులను వాళ్ళు కేవలం ఓట్ల రాజకీయాల కోసమే కొత్త పేర్లు పెట్టేసి ఇప్పుడు ప్రజాపాలన పేరు పెట్టేసేసి పక్కదారి పట్టించడానికి ప్రజలను వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ అధికారికంగా అధికారికంగా ప్రకటించాలని, అధికారికంగా మనం ప్రోగ్రాం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ విషయాన్ని ప్రజలందరి దగ్గరికి తీసుకుపోయి చైతన్యం చేస్తాం. అదే మేము వార్నింగ్ ఇస్తున్నాం. సైబర్ క్రైమ్ పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గోదావరికని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి సూచించారు. ఈ మేరకు బుధవారం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో సైబర్ క్రైమ్పై రామగుండం ప్రాజెక్ట్ లెవెల్ అంగన్వాడీ టీచర్స్కు మీ భద్రత మా బాధ్యత అనే అంశంపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా కోఆర్డినేటర్ అధికారి అనిల్, రామగుండం ప్రాజెక్ట్ లెవెల్ సిడిపిఓ అలేఖ్య పటేల్, రామగుండం ప్రాజెక్ట్ లెవెల్ సూపర్వైజర్స్, రామగుండం ప్రాజెక్ట్ లెవెల్ అంగన్వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు. కైండ్ ఆఫ్ క్రైమ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు సైబర్ క్రైమ్ నుంచి అసలు ప్రతి ఒక్కరం కూడా విక్టిమ్ అయ్యే అవకాశం ఉంది. మనకు సైబర్ క్రైమ్ గురించి చాలా అవగాహన అవసరం. మనకు అన్ని తెలుసు, ఓటీపీలు ఒక్కటి నొక్కకుంటే సరిపోతుందని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని మన టీచర్స్ కూడా చాలా మంది స్టేటస్ పెడుతున్నారు. 3D ఫోటోస్ అని వస్తుంది. దాంతో ఏకంగా బ్యాంక్ అకౌంట్ కూడా మనకి వాళ్ళు ట్యాప్ చేసి అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది, అమౌంట్ అంతా. అటువంటి చిన్న చిన్న విషయాలు మనకి ఎవరికి తెలియదు. కాబట్టి మేడము స్పెషల్ గా టైం తీసుకొని మన అంగన్వాడీ టీచర్స్ ద్వారా ఇది ఫీల్డ్ లెవెల్లో పబ్లిక్ అందరికి కూడా ఎక్కువ అవగాహన కలగాలని మేడం ఈ రోజు మన దగ్గరికి రావడం జరిగింది. అలాగే దీనికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చిన మన కృష్ణమూర్తి సార్ గారికి వెల్కమ్ సార్. తెలియకుండానే మనం ఏం చేస్తామంటే మన డాటా ఇచ్చేస్తున్నాం. సపోజ్ మీరు ఎప్పుడు సూపర్ మార్కెట్ పోయి ఎటు పోతారు? అందరూ సూపర్ మార్కెట్ పోతున్నాం, చిన్న చిన్న మార్కెట్ పోతున్నాం. సూపర్ మార్కెట్ పోయి మొత్తం నింపుకొని వచ్చిన తర్వాత ఏమంటారంటే, మేడం క్యాషా కార్డా? ఫస్ట్ క్యాషా కార్డ్ అంటున్న తర్వాత క్యాష్ లేదు మేడం, చిల్లర లేదంటే సరే 550 రూపాయలు అనుకో, 500 క్యాష్ ఇల్లి 50 రూపాయలు ఫోన్ పే కొట్టుకుంటాడు. అంతేగా జరుగుతుందా? మీరు ఎట్టి పరిస్థితులు అయినా ఎవరైనా కానీ మీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు, మీ ద్వారా ఫోన్ పేనో గూగుల్ పేనో ఏదో ఈ కామర్స్ ద్వారా డబ్బులు వేయించుకుంటారు. అంతే కదా? అవి అక్కడ మీకు ఫోన్ నెంబర్ వెళ్ళిపోతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఇచ్చిన ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్ ఇక్కడ లింక్ రావాలి. మంచి ఆలోచించాలి, ఎంత లాజికల్ ఉంటుంది. మీరు ఏమి ఇచ్చింది? ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇచ్చిందా? ఒకవేళ ఇవ్వకపోతే ఏమంటాడు? మేడం మీకు ఇందులో ఆఫర్లు ఉంటే ఆఫర్లు వచ్చినప్పుడు మీకు మెసేజ్ వస్తాయి. మెసేజ్ వస్తే ఇష్టమొట్టి నేను ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్. మీకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రామగుండంలో ఏడవ తెలుసా? తెలియదా? తెలిసిన వాళ్ళు ఒకళ్ళ లేవట్టుంది, నాకు హ్యాపీగా ఉంటాను. అనాది కాలంలో జరుగుతున్నాయి, అది కరెక్టే. అనాది కాలంలో జరిగిన క్రైమ్స్ మనకు తెలుసు. క్రైమ్ అంటే ఏంటి? నేరం. ఇద్దరు కొట్టుకుంటే నేరం, అంతే కదా? అది తెలుసు. వాళ్ళని డబ్బులు తీసుకొని డబ్బులు ఇవ్వకపోతే మోసం. ఇటువంటి కొన్ని మనకు తెలుసు. మరి సైబర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కొత్తగా నిలబడుతుంది పదం. ఈ కాలంలో మీకు సైబర్ పదం వినబడదు, కానీ ఆ నేరాలు మనం చూస్తాం. మనం ఎట్లా తెలుసో తెలియకుండా చూస్తాం. జనరల్ ఇప్పుడు మనకి ఏముంటాయి? ప్రతి మనిషి దగ్గర ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, ఒక అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఏ రోజులో ఉన్నారా? లేదు. ఇది చాలు మనకి సైబర్ క్రైమ్ చేసాం. ఈ రెండే వాడికి కావాల్సి, ఇవి రెండే. మరి ఎట్లయితే సైబర్ క్రైమ్, ఈ సైబర్ క్రైమ్ ఎట్లయితే అది తెలుసుకోవాలి. నేరం ఎట్లా అవుతుంది అని తెలుసుకుంటే అసలు నేరం ఏదో మనకి తెలుస్తుంది. ఇంతకుముందు వేరే చెప్పినట్టు ఓటీపీ అంటున్నది. ఓటీపీ అనేది సీక్రెట్ కోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బీరో ఉంటుంది, బీరో తాళం ఉంటుంది, అదే ఓటీపీ. ఆ తాళం వాళ్ళు కానీ ఇస్తే ఏమవుతుంది? ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక ఓటీపీ చెప్తే ఎవరైనా ఓపెన్ చేసుకుంటారు. ఒకసారి ఓపెన్ అయితే ఏముంది? అందులో ఉన్న డబ్బులు మొత్తం వేసుకొని పోవాలి. ఇప్పుడు అదేమైతుంది? మనమే ఒక ఏటీఎం దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఏం పెడతాం? డెబిట్ కార్డో క్రెడిట్ కార్డో పెడతాం. డెబిట్ కార్డు పెడితే డబ్బులు వస్తాయి. ఒక్కొక్కసారి ఏమైంది? క్రెడిట్ కార్డ్ అయితే ఏమైతే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీకు రాకుండా వాళ్ళకి నవ్వేది అనుకో, వాళ్ళని అడిగితే చెప్పిన అనుకో, అయిపోయి. ఇదే సైబర్ క్రైమ్. ఓన్లీ అంటే సైబర్ క్రైమ్ అంటే ఏంటంటే ఒక్కడికి గుర్తుంచుకోవాలి, సైబర్ క్రైమ్ అంటే పెద్ద ఏమి ఉండదు. నెట్ను ఉపయోగించి, ఏది ఉపయోగించి? నెట్. మీరు నెట్ లేకుండా ఏ ఆపరేషన్ చేయలేరు. చేస్తామా? రైట్. నెట్ను ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా, అంటే ఫోనే కావచ్చు, కంప్యూటరే కావచ్చు, ఇంకా ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ కావచ్చు, దానిని ఉపయోగించి మనల్ని మోసం చేస్తే, మోసం అంటే సార్ మరొక డబ్బేనా మీరు బెదిరియచ్చు. ఇప్పుడు మేడం చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేడం దగ్గర మాట్లాడుతుంది, తెలిసిన వాళ్ళైతే గుర్తుపడతారు, తెలియతే అది నిజం కావచ్చు, మేడం ఫోన్ చేస్తుంది, డబ్బులు వేసేయంటాం. అంతే కదా? అంతా భయం ఉంటుంది కదా? అవి అట్లా కూడా జరుగుతాయి. ఆ వాయిస్ కూడా వస్తాయి, సేమ్ మాట్లాడినండి. ఇప్పుడు నా వీడియో ఉంది, సేమ్ వాయిస్ కూడా వస్తాయి. అదే నేనే కావచ్చు. తెలిసిన వాళ్ళకి అవగాహన ఉంటాయి, తెలియని వాళ్ళకి అవగాహన. మరి ఎట్లా గుర్తుపట్టాలి సార్ అంటే కొత్త నాలెడ్జ్ ఉండాలి. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా కనిపిస్తుంది,
రియల్ ఎట్లా కనిపిస్తారు కొన్ని అసలు గుర్తుపట్టడం కష్టమైతుంది కొన్ని రోజుల తర్వాత. అయితే ఈ సైబర్ క్రైమ్ ఎట్లా జరుగుతుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు తెలియకుండా మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి అనుకోండి సార్, మీకు డౌట్ రాదు. మా తెలియకుండా మా అకౌంట్లో డబ్బులు ఎట్లా పడతాయి సార్? అంతే కదా డౌట్. నేను పడతాయని చెప్తా, ఎట్లా పడతాయని మీరు అంటారు. ఎట్లా పడతాయని ఫస్ట్ చెప్తా. మీ దాంట్లో డబ్బులు పడ్డాయి అనుకో తెలియకుండా, ఖచ్చితంగా మీ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. మరి ఎక్కడికి వెళ్ళి పడ్డాయి సార్ అంటే ఎక్కడికి వెళ్ళిన పడచ్చు, ఈ భూగోళం మీదకి. ఇంటర్నెట్ అనేది మరి తెలియకుండా డబ్బులు పడ్డాయంటే నీ అకౌంట్ బ్లాక్ అంటే ఒక బ్లాక్ ఆ మేడం ఏదో అయిపోతుంది అక్కడ తెలియకుండా మీ అమౌంట్ పడ్డాయంటే మీ అకౌంట్ ఏమైతుంది, ఇలా రకాలు ఉంటాయి. ఫ్రీజ్ అవుతుంది, డెబిట్ ఫ్రీజ్ అంటాం మనం. డెబిట్ ఫ్రీజ్ అంటే ఏంటంటే మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి కానీ డబ్బులు బయటకు తీసుకోరాదు. ఇది దాని మీనింగ్ డెబిట్ ఫ్రీజ్. హోల్డ్ అన్నాం అనుకో, ఆ అమౌంట్ ఉన్నది ఎంత అయితే ఒక 2000 పడ్డాయి అనుకో, ఆ 2000 అమౌంట్ హోల్డ్ అయి ఉంటాయి, అవి తీయరాదు. కానీ మిగతా మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి, డబ్బులు వేసుకోవచ్చు. లీన్ అయింది అనుకో, లీన్ అంటే ఏంటి, తక్కువ అమౌంట్ ఉంటే లీన్లో పడుతుంది. ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా ఈఎంఐ కట్టకపోతే ఏం పడుతుంది, లీన్లో పడిపోతాయి కదా. సో అట్లా ఈ మూడు డిఫరెంట్ పెట్టుకోవాలి, లీను, హోల్డ్, డెబిట్ ఫ్రీజ్. ఇవి డెబిట్ ఫ్రీజ్ అనేది చాలా క్రిటికల్. ఇప్పుడు మన దగ్గర అకౌంట్లు ఉంటాయి, మీ అకౌంట్లో డబ్బులు పడతా ఉంటాయి. గవర్నమెంట్ అయ్యచ్చు, లేకపోతే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుంది, మహిళా శక్తి ఇప్పుడు అంతే కదా, క్యాంటీన్లో అన్నిటికి పర్మిషన్ డబ్బులు పడతా ఉంటాయి. సరే నేరం ఇప్పుడు ఎట్లయితుంది అంటే మీకు ఫోన్లు చేస్తా ఉంటారు. మీకు ఈ మధ్య కాలంలో చాలా ఫోన్లు వస్తున్నాయి లేవా? వచ్చి ఫోన్ చేసి మీకు ఈఎంఐ సెలెక్ట్ అయ్యారు, మీకు దీని మీద డబ్బులు వస్తాయి, మీరు దీని ఇంట్రెస్ట్ ఉన్నారా అని పదే పదే ఫోన్ చేస్తారా? చేస్తున్నారా? లోన్ వస్తారంటారు, మీరు ఎలిజిబుల్ అంటారు. మీరు మేడం మీరు ఎలిజిబుల్, మీకు ఫోన్ నెంబర్ ఎట్లా వెళ్తుంది? మీరు ఇంకో క్వశ్చన్, అసలు ఆ ఫోన్ నెంబర్ ఎట్లా వేస్తారు వాళ్ళకి? అదొక క్వశ్చన్, అంతే కదా? రైట్, దీనికి మంచి క్వశ్చన్. మన దగ్గర నుంచి ఎంత దొంగతనం అయితే అంటే ఫోన్ నెంబర్లు మనం ఇప్పుడు జనరల్ గా అన్ని షాపింగ్ చేస్తున్నాం. ఫోన్ ద్వారా కాకుండా ఏదైనా పని చేయకుండా ఏదైనా ఒక పని ఉందా? ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఆన్లైన్ లో వస్తువులు పెట్టుకోవచ్చు, అంతేనా? మీరు ఏదైనా ఫేస్బుక్ లో. కామారెడ్డి జిల్లా విశ్వకర్మ జయంతి ఉత్సవం వేబీ పురోహిత సంఘం ఆధ్వర్యంలో జరిగింది. అధ్యక్షులు రఘునాథమాచారి మాట్లాడుతూ విశ్వకర్మ సృష్టికర్త, విశ్వాన్ని ఆయనే సృష్టించారని అన్నారు. गौरी देवी नारायण नमोस्तुते कात्यायनाय विद्महे तन्नो दुर्गे प्रचोदयात्। ओम हिरण्यवर्णां हरिं वरदं जगदां हिरण्मयीं लक्ष्मीं ఈ రోజు శ్రీమద్ విరాట్ విశ్వకర్మ జయంతి అనగా జయంతిని జరుపుకుంటున్నారు. కానీ ఆయన ఈ సృష్టినే సృష్టించినటువంటి మహానుభావుడు కనుక ఏదో ఒక రోజున ఈ సృష్టిని సృష్టించాడని చెప్పేసి ఈరోజు మనకు 17వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 17వ తారీఖున విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నారు. ఆనవాయితీగా విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మరి విశ్వకర్మ భగవాను యొక్క పూజ చేసుకున్నారు. అదేవిధంగా ఇది మరి అధ్యక్షులైనటువంటి కంది రఘునాథమాచారి ఆధ్వర్యంలో జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు పూజ విధానం ఏమిటి, అసలు విశ్వకర్మ ఎవరు? హరి ఓం గురుభ్యో నమః. ఆదిమూర్తి మనుబ్రహ్మ విజ్ఞానమూర్తి మయ బ్రహ్మ త్వష్ట శిల్పంచ జగదాధారం విశ్వజ్ఞం లోక కళ్యాణం. ఈరోజు ఎంతటి సుదినం అంటే చాలా విశిష్టమైనటువంటి దినము. శ్రీ విశ్వకర్మ
భగవాను యొక్క యజ్ఞ మహోత్సవ దినం సందర్భంగా మన కామారెడ్డి జిల్లా అర్చక పౌరుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నందు పతాక ఆవిష్కరణ మరియు ఇక్కడ నవగ్రహ పూజ, మరి పంచబ్రహ్మల పూజ, మరి భగవాను యొక్క విశ్వకర్మ యొక్క పూజ జరగడం జరిగింది. మరి అదే మన ఈ యొక్క అర్చక పౌరత సంఘం ఆధ్వర్యంలో మన అన్నగారు చీర్లవంచ కృష్ణమాచారి గారు యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ యజ్ఞ ముగుడుక చేయడం జరిగింది. ఇక్కడ ఒక 20 మంది మా పౌరోహితులు అటెండ్ కావటం జరిగింది. కాబట్టి అన్ని మండలాలకు మేమే చెప్పినాం కదా, విశ్వకర్మ భగవాను యొక్క జెండా ఎగిరేయాలని. ప్రతి ఒక్క వారికి అదే ఆనవాయితీగా వచ్చింది. అక్కడక్కడ చాలా పూజలు ఉన్నాయి కాబట్టి మా యొక్క అర్చక పౌరోహితులు కొద్దిమంది అటెండ్ కావడం జరిగింది. దయచేసి అందరికీ కూడా గమనించాలి, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అధికారికంగా సెలవు ప్రకటించారు, మన తెలంగాణలో రాలేదు. మరి ఇంకొక సుదినం ఏంటిదంటే ప్రధానమంత్రి మోడీ జన్మదినం కూడా ఈ సెప్టెంబర్ 11వ తారీఖు నాడు. అందుకే మన యొక్క ఆ తెలంగాణ భవనంలో విశ్వకర్మ జయంతి జరుపుటకు మరి ఆ బీజేపీ కార్యాలయాన్ని ఇచ్చడం జరిగింది. అందరికి గుర్తున్న విషయమే. దయచేసి అందరూ కూడా ఈ దినాన్ని మరి అధికారికంగా రాష్ట్ర లెవెల్లో కూడా మరి సెలవు ప్రకటించాలని కోరుకుంటూ ఇట్లు రఘునాథమాచారి అధ్యక్షుడు. తెలంగాణ ఆవిర్భావ దినం అంటే ఈ యొక్క విమోచన దినం అంటారు కాబట్టి చాలా సుదినం ఈ దినము. మరి చావు పుట్టుకలు లేనివాడు విశ్వకర్మ. ఆ విశ్వకర్మని జయంతి అనడం అని సబబు కాదని చాలామంది ఇదివరకు అన్నారు. యజ్ఞ మహోత్సవం అని ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు. అందరి గురుక ఆ విశ్వకర్మ భగవాను యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ స్వస్తి. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను రామగిరి మండలం సెంటీనర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీజేపీ జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ములుమూరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నవాబు ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎంతో మందిని కాల్చి చంపిన వారి గురించి మాట్లాడకుండా కేవలం అధికారమే లక్ష్యంగా పనిచేసి ఈరోజు ప్రజాపాలనని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఈరోజు సెంటీనర్ కాలనీ మరి ఈ యొక్క పార్కులో ఈ యొక్క నరేంద్ర మోడీ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ యొక్క మహిళల ఆధ్వర్యంలో 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా మరి కేక్ కట్ చేయడం జరుగుతుంది. మరి గతంలో 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా దేశ చరిత్రలోనే ఉన్న వ్యక్తి ఎవరు అంటే అది నరేంద్ర మోడీ గారు. ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా, బంధుప్రీతి లేకుండా, కోట్ల రూపాయలు దోచుకోకుండా, ఏ స్కామ్ కూడా లేకుండా ఈ పేద ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి ఎవరు అంటే అది నరేంద్ర మోడీ గారు. అలాగే ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం కూడా, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటుంది. ప్రజాపాలన అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను చెప్తున్నా, మీరు ఎవరైతే తెలంగాణ రజాకార్ల ఉద్యమంలో ప్రాణాలు అర్పించారో తెలంగాణ అమరవీరులని మీరు అవమానపరిచినట్టే అని నేను చెప్తున్నా. ఎవరైతే ఉద్యమం చేసిరో వాళ్ళని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆనాడు చాకలి ఐలమ్మ కానీ, దొడ్డి కొమరయ్య కానీ, పత్రికా విలేకరి మైనార్టీకి సంబంధించిన అతను కానీ చాలామంది ఉద్యమకారులు మన మహిళలను కూడా అనుచితంగా రజాకారులు బతుకమ్మ ఆడిస్తే ప్రతి గ్రామంలో తెలంగాణ ఉద్యమం చెలరేగి అప్పుడు తెలంగాణ కావాలని పోరాటం చేసిన ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. మరి అప్పుడు అక్కడ వరంగల్ జిల్లాలోని పరకాలలో ఒక 100 మందిని తెలంగాణ ఉద్యమకారులని నిలబెట్టి ఒకటే తుపాకీ గుండుకు కాల్చిన చరిత్ర నిజాం పరిపాలనలో ఉండే. మరి ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ తెలంగాణ విమోచన జరగకపోతే అక్కడ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే ఆ రోజు 1947లో భారతదేశానికి స్వతంత్రం ఏర్పడితే 1948 సెప్టెంబర్ 17వ రోజున తెలంగాణ ప్రాంతానికి విమోచన జరిగించింది సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే పోలో మొత్తం మిలిటరీని దించి నిజాము మెడలు వంచి మన తెలంగాణ ప్రాంతానికి జెండా కార్యక్రమాన్ని తీసుకొచ్చిండు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా నిజాం పరిపాలనలో మహారాష్ట్రలో 4 జిల్లాలు, కర్ణాటకలో 2 జిల్లాలు ఉంటే ఎప్పటి నుంచో అక్కడ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ
గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ తెలంగాణ ప్రజల మీద ఇన్నంత జ్ఞానం లేదు. ఇవాళ మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా తెలంగాణ ప్రజాపాలన అంటాంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ మహిళలకు 2500 అన్నావు, ప్రతి మహిళకు 2500 అన్నావు, వృద్ధులకు 4000 అన్నావు, వికలాంగులకు 6000 అన్నావు. మరి ఇవాళ నీ పథకాలు ఎటు పోయినాయి అని నేను ప్రశ్నిస్తున్నా. గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా కాంట్రాక్ట్ కార్మికులందరికీ పర్మనెంట్ చేస్తా అన్న కేసీఆర్ కాంట్రాక్ట్ కార్మికులే లేడు అని చెప్పారు. మరి ఇవాళ ఈ మహిళలంతా గత 10 సంవత్సరాలుగా ఈ పార్కులలో పనిచేస్తుంటే కూడా ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కనిపించకపోవడం బాధాకరం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పుని సింగరేణిలో అమలయ్యేలాగా చూస్తామని ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉండాలి. ఇవాళ 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారంటే ఆ దేశ ప్రజలు ఎటువైపు ఉన్నారో మీరు కూడా ఆలోచన చేయాలి. ఎవరో మాయమాటలు చెప్తే వాళ్ళ మాటలు వినొద్దు అని కూడా మీ అందరికీ తెలియపరుస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కేకు అందరికీ పంచుకోరా. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.